నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. కోడ్ 9 ఈ మధ్య కాలంలో చాలా మంది ప్లేస్మెంట్ అచీవ్ చేసిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మనం వింటూనే ఉన్నాము. సో చాలా మంది బీటెక్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ని ఏ విధంగా మనం అచీవ్ చేయాలి, క్యాంపస్ ప్లేస్మెంట్ని అచీవ్ చేయాలంటే కోడ్ 9 ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అండ్ ఇది సాధ్యం అవుతూ ఉందా, మేము కోర్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు అన్న వాటిపైన సాయిరామ్ గారు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్లోకి జంప్ అవుతూ ఉన్నారో అండ్ థర్డ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోడ్ 9 ఎటువంటి సపోర్ట్ని ఇస్తుంది అండ్ జాబ్ని ఎలా క్రాక్ చేయాలన్న వాటిపైన ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో మన వీడియోస్ చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ మీరు చదువుతూనే ఉంటుంటారు. ఆ కామెంట్స్లో చాలా మంది ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత మాకు కొన్నిసార్లు కొన్ని జాబ్స్ క్రాక్ చేసే ఆపర్చునిటీస్ వస్తుంటుంటాయి, క్యాంపస్ సెలక్షన్స్ అని అవుతుంటుంటాయి సార్. బట్ ఆ టైంలో వాళ్ళు రియలైజ్ అవుతుంటుంటారు 3 ఇయర్స్లో ప్రాక్టికల్గా కావచ్చు, సబ్జెక్ట్ అనాలిసిస్ కావచ్చు, మిస్ అయిపోయాము. బట్ ఇప్పుడు జాబ్ క్రాక్ చేయలేకపోతున్నాం, వచ్చిన ఛాన్స్ ని వెళ్ళిపోతుందని అనిపిస్తుంది, మేము ఇప్పుడు నేర్చుకోవచ్చు, మాకు అవకాశం ఉందని అడుగుతుంటుంటారు. ఎవరైతే ఫోర్త్ ఇయర్ లో ఉంటుంటారో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతుంటుంటాయి, వాళ్ళు దాన్ని గ్రాప్ చేయాలి అంటే కోడ్ 9 లో స్కిల్ ని మనం అప్ స్కిల్ చేసుకోవచ్చు అంటారా? అవకాశం ఉందా? ఉందండి. సో ఇప్పుడు రైట్ టైంలో అడిగారు. ఫైనల్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాలా మందికి. 4-1 లో ఉంటారు. సో చాలా కాలేజెస్ లో బై అక్టోబర్ నవంబర్ నుంచి ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ లోపల అట్లాగా ఎవరైతే మేము స్ట్రాంగ్ గా లేము కోడింగ్ లో, కాంపిటేటివ్ కోడింగ్ ని క్రాక్ చేయలేము అని ఫీల్ అవుతారో వాళ్ళు కోడ్ 9 అప్రోచ్ అవ్వచ్చు. కోడ్ 9 లో మనం ప్రతి దాన్ని ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో దాన్ని ఎలా ఎలివేట్ చేయాలి, తర్వాత కోడింగ్ లాజిక్ ని ఇన్డెప్త్ గా ఎలా రాయాలి, రాసినప్పుడు టెస్ట్ కేసెస్ ఎలా పాస్ అవుతాయి, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ వీటిల్లో ఎలా సాల్వ్ చేయాలన్న ప్రతిదీ మనం కవర్ చేస్తాం. సో అది నేర్చుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా క్యాంపస్ ప్లేస్మెంట్ లో అడిగే ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి అన్నమాట. ఈజీ అవుతుంది క్రాక్ చేయడానికి. సో ఆల్రెడీ ఇట్లాగా నేర్చుకొని కేఎల్యు, సిద్ధార్థ ఇలాంటి కాలేజెస్ నుంచి మన దగ్గర అయ్యారనమాట. మన దగ్గర అప్ స్కిల్ అయ్యి వాళ్ళు కాలేజెస్ లో ప్లేస్ అయ్యారు. ఓకే. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక 3 ఇయర్స్ వరకు పెద్దగా పట్టించుకోరు సార్, ఎందుకంటే అప్పుడే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అవుతూ ఉంటుంటారు. ఎప్పుడైతే ఫోర్త్ ఇయర్కి వస్తుంటుంటారో అప్పుడే రియలైజేషన్ వస్తూ ఉంటుంది అండ్ క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ ఉంటుందన్న సంగతి అప్పుడే అవగాహనకు వస్తూ ఉంటుంది. ఎలా దాన్ని అంటే పట్టుకోవాలి వాళ్ళు అంటారు, ఎలా టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు, అండ్ దాంతోపాటు మనల్ని ఏ విధంగా వాళ్ళు మన దగ్గరికి ఏ విధంగా రావాలి అంటారు? బేసిక్ గా స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి అని, కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంకా టైం ఉందిలే అని చెప్పి ఆ టైం అంతా వేస్ట్ చేస్తూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి అలా అయినా క్రాక్ చేయాలి అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. ఓకే, అప్పుడు రియలైజ్ అయినప్పుడు మనం దానికి తగ్గట్టు మనం ట్రైన్ చేయొచ్చు. బట్ అట్లీస్ట్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళు గనక ఫోకస్ చేస్తే, సీరియస్ తీసుకుంటే వాళ్ళ అకాడమిక్స్ తో పాటు డైలీ ఒక 1.5 hours మనతో గనక స్పెండ్ చేస్తే గనక వాళ్ళు బిగ్ ప్యాకేజెస్, ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వస్తే మినిమం 15 lakhs స్టూడెంట్స్ తో వాళ్ళు కాంపీట్ చేయాలి. అదే క్యాంపస్ లో అంటే వాళ్ళ కాలేజ్ లో ఉన్న 1000 members 2000 members తోటే వాళ్ళు కంపీట్ చేస్తారు. సో 15 lakhs చాలా కాంపిటీషన్. అంతమంది పాస్ అవుతున్నారు. సో అంతమందితో వాళ్ళు చేయాలి. అదే క్యాంపస్ లోనే వాళ్ళు క్రాక్ చేయగలిగితే 1000-2000 members లోనే వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు టాప్ లో ఉండి క్రాక్ చేయాలి. దానికి కోడ్ 9 ఆబ్వియస్గా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అదే థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే గనక ప్రాపర్ ప్లాన్ తో బేసిక్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఆర్ జావా, తర్వాత అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్, ఇట్లాగ అన్ని ప్రాపర్ గా ఒక షెడ్యూల్ నేర్చుకుంటూ వెళ్తే హైయెస్ట్ ప్యాకేజెస్ క్రాక్ చేయొచ్చు. అంటే అబోవ్ 8 lakhs 10 lakhs. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 50 lakhs వరకు వస్తుంది. ఈవెన్ మనం 1 crore చూస్తాం ఐఐటీస్ వాటిలో. ఓకే, నార్మల్ కాలేజెస్ లో యావరేజ్ గా 8 lakhs 10 lakhs రెగ్యులర్ గా వస్తాయి అన్నమాట. సో అట్లాంటివి కూడా క్రాక్ చేయొచ్చు. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేయరు సార్. మీరు అన్నట్టుగానే 10 lakhs 8 lakhs per annum ప్యాకేజెస్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటుంటారో అదొక గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు అన్నట్టుగానే క్యాంపస్ లో కనుక మనం పోటీ పడితే 1000 మంది, అదే బయటికి వచ్చి కనుక పోటీ పడాలంటే అలాంటి క్యాంపస్ లో బోలెడు ఉంటూ ఉంటాయి. 15 lakhs మందితో అన్నప్పుడు కొన్నిసార్లు కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది, అక్కడ స్కిల్ ఎక్కువ మేజర్ రోల్ పోషిస్తూ ఉంటుంది.
మీరు అన్నట్టుగా థర్డ్ ఇయర్ ఎప్పుడైతే వస్తూ ఉంటుంటారో బీటెక్ స్టూడెంట్స్, దాన్ని గనక గ్రాప్ చేసి స్కిల్ని అప్ స్కిల్ చేసుకునే ప్రాసెస్ని కనుక వాళ్ళు పట్టుకోగలిగితే, అవును. బట్ టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే యాక్చువల్గా మన దగ్గర అయితే థియరీ పార్ట్ చెప్పడానికి 3 hours తీసుకుంటున్నారు అండ్ దాంతో కూడా ప్రాక్టికల్గా ఎక్కువగా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావచ్చు, అక్కడ ఎక్కువ టైం తీసుకుని ఓవరాల్ 6 hours స్పెండ్ చేస్తున్నారు మీ దగ్గర, నేను లైవ్ లో చూస్తుంటే. మరి వీళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? సో వాళ్ళు ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళు కాబట్టి ఆ టైం మన దగ్గర ఫుల్ టైం ఉంటారు. అవును. కాలేజెస్ లో అవన్నీ అవసరం లేదండి. కాలేజ్ లో ఆల్రెడీ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. అండ్ దెన్ అక్కడ కాలేజ్ వాళ్ళు యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ పెడతారు బిఫోర్ ప్లేస్మెంట్స్. సో ఆ టైంలో వీళ్ళు వాటి మీద ఫోకస్ చేస్తూ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ ఓన్లీ కోడింగ్ రిలేటెడ్ ఫోకస్ చేస్తే గనక అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో జస్ట్ 1.5 hour పర్ డే కనుక వాళ్ళు టైం అలాట్ చేసుకొని మన దగ్గర నేర్చుకుంటే గనక అది ఈజీ అవుతుంది వాళ్ళకి. సో 1.5 month లోనే వాళ్ళు హ్యాకర్ ర్యాంక్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయగలుగుతారు. 2.5 months అయిపోయేలోపు లీడ్ కోడ్ ని క్రాక్ చేయగలుగుతారు. సో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అయినా టెక్నికల్ రౌండ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాము అని. ఓకే. సో వాళ్ళకి ఈజీ అయ్యే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు అంటారు థర్డ్ ఇయర్ నుంచి? కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, అందరూ ఎలిజిబుల్. మెకానికల్, సివిల్ అందరూ ఎలిజిబుల్. ఓకే. సో ఎవరైనా చేసుకోవచ్చు. అంటే మన బ్రాంచెస్ ఒకసారి బయటికి వచ్చాకే, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని వస్తాయి. ఓన్లీ కాలేజ్ లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ని బాగా యూజ్ చేసుకోవాలి. కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే కంపెనీస్ తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ లో చూపిస్తుందో అప్పుడు అందరు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. గొప్ప ఆపర్చునిటీ చెప్పాలంటే స్టూడెంట్స్ అది తెలుసుకోలేకపోతారు, బయటకు వచ్చాక స్ట్రగుల్ అవుతారు ఇంత పెద్ద ఓషన్ లో. ఇది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే థర్డ్ ఇయర్ నుంచి కనుక పిల్లల్ని అలర్ట్ చేసి అటు కోడింగ్ వైపు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎందులో అయితే రాణించాలి అనుకుంటున్నారో ఆ స్కిల్ కి సంబంధించి అప్డేట్ చేసే ప్రాసెస్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే ది బెస్ట్ అచీవ్మెంట్స్ ని వాళ్ళు చూడగలుగుతుంటారు లైఫ్ లో. కాలేజ్ లైఫ్ అయిపోయే లోపే బెస్ట్ ప్యాకేజెస్. ఎగ్జాక్ట్లీ ట్రూ. జాబ్ గురించి వెతకక్కర్లేదు సార్, వెతుక్కుంటూ వస్తుంది. అది గ్రేట్ ఆపర్చునిటీ. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? అండ్ దాంతో పాటు మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు అండి. అండ్ విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, అండ్ హైదరాబాద్ లో JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది. ఓకే. ఈ 2 branches ఎక్కడైనా సరే వాళ్ళు విజిట్ చేయొచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే థర్డ్ ఇయర్లోకి వచ్చాము, థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఫోర్త్ ఇయర్లోకి వెళ్తూ ఉన్నాం, క్యాంపస్ సెలక్షన్స్ అవుతూ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా కోగ్నాన్లో 1.5 hour ప్రత్యేకించి స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడే జాబ్ క్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుందని సాయిరామ్ గారు చాలా డీటెయిలింగ్గా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఈ కోర్సును మీరు తీసుకోవాలి అనుకున్నా, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా, అటు విజయవాడ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సాయిరామ్ గారి టీం అండ్ కోగ్నాన్ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.